వెల్కమ్ టు మెగానైన్ టీవీ. నా పేరు రహీం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస దాడుల్లో సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారని భద్రతా దళాలు తెలిపాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిన్లతో సంబంధం ఉన్న 9 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది భారత సైన్యం. అయితే సీనియర్ అధికారుల సమాచారం మేరకు బహవల్పూర్, మురిత్కేలలో 2 అతిపెద్ద దాడులు జరిగాయి. ప్రతి ప్రదేశంలో 25 నుండి 30 మంది ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. ఇక మృతుల సంఖ్యను నిఘా సంస్థలు ఇప్పటికీ ధృవీకరిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భావిస్తున్నారు. ఈ దాడి తర్వాత భారత సైన్యం న్యాయం జరిగిందనే సందేశాన్ని వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్పై 3 రక్షణ దళాలు కలిసికట్టుగా దాడి చేయడం ఇదే ప్రథమం. అయితే 2 వారాల క్రితం పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అత్యధికులు పర్యాటకులు కాగా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ శపథం చేశారు. దీనికి అనుగుణంగా బుధవారం తెల్లవారుజామున 1:44 ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ సైనిక చర్యలు ప్రారంభమయ్యాయి. భారత్పై ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తున్న పాకిస్తాన్ మరియు పిఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ఈ ఆపరేషన్ ద్వారా లక్ష్యంగా చేసుకున్నామని సైన్యం ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ దాడులలో త్రివిధ దళాలకు చెందిన ఖచ్చితత్వంతో కూడిన దాడి ఆయుధ వ్యవస్థలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. లక్ష్యాన్ని ఛేదించి విధ్వంసం సృష్టించే కామికేజ్ డ్రోన్లు కూడా ఈ దాడిలో వినియోగించారు. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని, అయితే పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు జరగలేదని సైన్యం నొక్కి చెప్పింది. లక్ష్యాల ఎంపికలోనూ దాడుల నిర్వహణలోనూ భారత్ చాలా సంయమనం పాటించింది. అదేవిధంగా ధ్వంసం చేసిన 9 లక్ష్యాలలో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిత్కేలోని లష్కరే తోయిబా స్థావరాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా ఈ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించారు. ఈ ఆపరేషన్ ముగిసిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలతో ఫోన్లో మాట్లాడి తీసుకున్న చర్యల గురించి వివరించనున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్పై పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను సైన్యం త్వరలోనే విడుదల చేయనుంది. పై ఉగ్రదాడులు, చొరబాట్ల యత్నాలకు పాల్పడిన చరిత్ర ఉన్న 9 ప్రాంతాలను ఈ ఆపరేషన్ కోసం ఎంపిక చేశారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ స్థావరాలు ఎంతో కీలకమైనవో అంచనా వేసి వాటిని లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్తాన్లోని దక్షిణ పంజాబ్లో ఉన్న బహవల్పూర్ మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రంగా పేరుగాంచింది. 2001 పార్లమెంటు దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి వంటి అనేక దాడులకు ఈ సంస్థ బాధ్యత వహించింది లేదా సంబంధం కలిగి ఉంది. లాహోర్కు సుమారు 40 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న మరిట్కే లష్కరే తోయిబా, దాని సేవా విభాగం జమాత్ ఉద్ దవాకు దీర్ఘకాలంగా కీలక స్థావరంగా ఉంది. 200 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ఉగ్రవాద కేంద్రంలో శిక్షణ ప్రాంతాలు, భావజాల వ్యాప్తి కేంద్రాలు, రవాణా సదుపాయాలు ఉన్నాయి. 2008 ముంబై దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని భారత్ ఆరోపిస్తుంది. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారని సమాచారం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ ఆత్మాహుతి బాంబర్లు, తిరుగుబాటుదారులకు ప్రధాన శిక్షణ కేంద్రంగా భారత్ పలుమార్లు గుర్తించింది. అధికార వర్గాల కథనం ప్రకారం కోటి కేంద్రంలో ఒకేసారి 50 మందికి పైగా శిక్షణ పొందే సామర్థ్యం ఉంది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, పూంచ్ ప్రాంతాలలో కార్యకలాపాల కోసం 2023, 2024లో గుల్పూర్ను పదే ఫార్వర్డ్ లాంచ్ ప్యాడ్గా ఉపయోగించినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతాలలో భారత భద్రతా బలగాల కాన్వాయ్లు, పౌర లక్ష్యాలపై దాడులు చేసిన ఉగ్రవాదులకు ఈ ప్రదేశం ఒక వేదికగా ఉపయోగపడిందని సమాచారం. ఉత్తర కాశ్మీర్లోని సోన్మార్గు, గుల్మార్గు మరియు పహల్గామ్ ప్రాంతాలలో జరిగిన దాడులతో సవాయికి సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ సరిహద్దు మరియు నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న సర్జల్ మరియు బర్మాల చొరబాటుకు కీలక మార్గాలుగా పరిగణించబడుతున్నాయి. సియాల్కోట్ సమీపంలోని మొహామునా శిబిరాన్ని కశ్మీర్లో చారిత్రాత్మకంగా చురుకుగా ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఉపయోగించుకుంది. ఇటీవలి సంవత్సరాలలో ఈ బృందం క్షీణించినప్పటికీ సరిహద్దు మీదుగా ముఖ్యంగా స్థానిక మద్దతు నెట్వర్క్లు చెక్కు చెదరకుండా ఉన్న మెహమూనా వంటి ప్రాంతాల నుండి మిగిలిన వారికి శిక్షణ ఇస్తున్నారని, నిర్దేశిస్తున్నారని భారత అధికారులు చెబుతున్నారు. ఇక పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది.
ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదులను నాశనం చేసేందుకు భారత్ ఇలాగే దాడులు కొనసాగించాలని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇండియా రక్షణ కోసమే ఈ దాడులు చేసింది, వారికి మేము అండగా ఉంటామని పేర్కొన్నారు. అమాయకులపై, టూరిస్టులపై ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్ రాయబారి సూచించారు. మరోవైపు టర్కీ పాకిస్తాన్కు సంఘీభావం తెలిపింది. పాక్లో క్షీణిస్తున్న ప్రాంతీయ భద్రతా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ సైతం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు ఫోన్ చేసి తాజా పరిణామాలపై చర్చించారు. భారత దళాలు చేసిన దాడిని వివరించినట్లు తెలుస్తుంది. కాగా మారుతున్న పరిస్థితిపై సన్నిహిత సమన్వయంతో ముందుకెళ్లాలని ఇప్పటికే ఆ ఇరువురు నాయకులు చర్చించుకున్నట్లు మనకు అంగీకరించినట్లు తెలుస్తా ఉంది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను భారత సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఈ సైనిక దాడిని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. సాయుధ బలగాల ధైర్య సాహసాలను, ఖచ్చితమైన కార్యాచరణను వారు కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత సైన్యాన్ని అభినందించారు. మన సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నాను, జై హింద్ అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత సాయుధ బలగాలను ప్రశంసించారు. పాకిస్తాన్ పీఓకేల నుంచి పుట్టుకొస్తున్న అన్ని రకాల ఉగ్రవాదంపై భారత్కు దృఢమైన జాతీయ విధానం ఉంది. పాకిస్తాన్ పీఓకేలలో ఉగ్రవాద స్థివరాలపై దాడులు చేసిన మన భారత సాయుధ బలగాలను చూసి మేము గర్విస్తున్నాం, వారి దృఢ సంకల్పాన్ని, ధైర్య సాహసాలను అభినందిస్తున్నాం అని ఖర్గే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస దాడుల్లో సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారని భద్రతా దళాలు తెలిపాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లతో సంబంధం ఉన్న 9 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది భారత సైన్యం. అయితే సీనియర్ అధికారుల సమాచారం మేరకు బహవల్పూర్, మురుత్కేలలో 2 అతిపెద్ద దాడులు జరిగాయి. ప్రతి ప్రదేశంలో 25 నుండి 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. ఇక మృతుల సంఖ్యను నిఘా సంస్థలు ఇప్పటికే ధృవీకరిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భావిస్తున్నారు. ఈ దాడి తర్వాత భారత సైన్యం న్యాయం జరిగిందనే సందేశాన్ని, వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్పై 3 రక్షణ దళాలు కలిసికట్టుగా దాడి చేయడం ఇదే ప్రథమం. అయితే 2 వారాల క్రితం పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అత్యధికులు పర్యాటకులు కాగా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ శపథం చేశారు. దీనికి అనుగుణంగా బుధవారం తెల్లవారుజామున 1:40 ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ సైనిక చర్యలు ప్రారంభమయ్యాయి. భారత్పై ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తున్న పాకిస్తాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ఈ ఆపరేషన్ ద్వారా లక్ష్యంగా చేసుకున్నామని సైన్యం ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ దాడులలో త్రివిధ దళాలకు చెందిన ఖచ్చితత్వంతో కూడిన దాడి ఆయుధ వ్యవస్థలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. లక్ష్యాన్ని ఛేదించి విధ్వంసం సృష్టించే కామికేజ్ డ్రోన్లు కూడా ఈ దాడిలో వినియోగించారు. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని, అయితే పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు జరపలేదని సైన్యం నొక్కి చెప్పింది. లక్ష్యాల ఎంపికలను, దాడుల నిర్వహణలోనూ భారత్ చాలా సంయమనం పాటించింది అని సైన్యం పేర్కొంది. కాగా ధ్వంసం చేసిన 9 లక్ష్యాలలో బహౌల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురుత్కేలోని లష్కర్ ఏ తోయిబా స్థావరాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా ఈ ఆపరేషన్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ ఆపరేషన్ ముగిసిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలతో ఫోన్లో మాట్లాడి తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఇక ఆపరేషన్ సింధూర్పై పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను సైన్యం త్వరలోనే విడుదల చేయనుంది. భారత్పై ఉగ్రదాడులు, చొరబాట్ల యత్నాలకు పాల్పడిన చరిత్ర ఉన్న 9 ప్రాంతాలను ఈ ఆపరేషన్ కోసం ఎంపిక చేశారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ స్థావరాలు ఎంతో కీలకమైనవో అంచనా వేసి వాటిని లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్తాన్లోని దక్షిణ పంజాబ్లో ఉన్న బహవల్పూర్ మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రంగా పేరుగాంచింది. 2001 పార్లమెంటు దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి వంటి అనేక దాడులకు ఈ సంస్థ బాధ్యత వహించింది లేదా సంబంధం కలిగి ఉంది. లాహోర్కు సుమారు 40 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న మురిడ్కే లష్కర్ ఏ తోయిబా, దాని సేవా విభాగం జమాత్ ఉద్ దవాకు దీర్ఘకాలికంగా కీలక స్థావరంగా ఉంది.
200 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ఉగ్రవాద కేంద్రంలో శిక్షణ ప్రాంతాలు, భావజాల వ్యాప్తి కేంద్రాలు, రవాణా సదుపాయాలు ఉన్నాయి. 2008 ముంబై దాడుల వెనుక లష్కర్-తోయిబా హస్తం ఉందని భారత్ ఆరోపిస్తుంది. ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారని సమాచారం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ ఆత్మాహుతి బాంబర్లు, తిరుగుబాటుదారులకు ప్రధాన శిక్షణ కేంద్రంగా ఉన్న భారత్ పలుమార్లు గుర్తించింది. అధికార వర్గాల కథనం ప్రకారం కోట్లీ కేంద్రంలో ఒకేసారి 50 మందికి పైగా శిక్షణ పొందే సామర్థ్యం ఉంది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, పూంచ్ ప్రాంతాలలో కార్యకలాపాల కోసం 2023, 2024లో గుల్పూర్ను పదే ఫార్వర్డ్ లాంచ్ ప్యాడ్గా ఉపయోగించినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతాలలో భారత భద్రతా బలగాల కాన్వాయ్లు, పౌర లక్ష్యాలపై దాడులు చేసిన ఉగ్రవాదులకు ఈ ప్రదేశం ఒక వేదికగా ఉపయోగపడిందని సమాచారం. ఉత్తర కశ్మీర్లోని సోన్మార్గు, గుల్మార్గు మరియు పహల్గాం ప్రాంతాలలో జరిగిన దాడులతో సవాయికి సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ సరిహద్దు మరియు నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న సజ్జల్ మరియు బర్నాల చొరబాటుకు కీలక మార్గాలుగా ఉపయోగపడిందని పరిగణించబడుతున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ. జై హింద్.